చంద్రబాబుపై అగ్రిగోల్డ్ బాధితురాలు ఫైర్. పేదల ఉసురు పోసుకుంటే మీ కుటుంబాలు కూడా బాగుపడవు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి సిద్ధమవుతున్న అగ్రిగోల్డ్ బాధితుల ఐక్యత వర్ధిల్లాలి. ప్రధాన డిమాండ్స్ ఏంటి? పేదవాళ్ళు కడుపు కొట్టుకొని కష్టపడి మట్టి పిసికి సిమెంట్ బేసన్లు మోసి బిడ్డల కోసం రూపాయి కూడబెట్టి తినక ఒక పూట తిని ఒక పూట పస్తుండి బిడ్డల పెళ్లిళ్ళు చేయాలి, మంచి చదువులు చదివించాలని ఎంతో కష్టపడి దాచుకున్న సొమ్ముని ఎన్నో సంవత్సరాలుగా ఒక్కసారిగా కాకులు గద్దలు వచ్చి తన్నికిపోయినట్టు తన్నికిపోయారు. అందులో భాగాలు పంచుకున్న రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళ పేర్లతో సహా నాకు తెలుసు, ఏ పార్టీ వాళ్ళతో కూడా నాకు తెలుసు. అందుకే పేదలందరికీ అండగా ఉండడం కోసం నేను వీళ్ళందరికీ సపోర్ట్ చేయడం కోసం కర్ణాటక నుంచి వచ్చాను. మాది ఆంధ్రప్రదేశే. నా పేరు గీత. అగ్రిగోల్డ్ లో శ్రీనివాస్ గారు యాజమాన్యంలో ఒకరు, చంద్రబాబు నాయుడు గారు, వీరిద్దరూ కలిస్తే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కన్నీళ్లు తుడిచే అవకాశం మీకు ఉంది. ఎందుకంటే అందులో భాగం మీకే, పాపమైన పుణ్యమైన భాగం మీదే. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, శ్రీనివాస్ గారు యాజమాన్యం మీరు తలుచుకుంటే వీళ్ళందరూ కన్నీళ్ళు ఒక్క రోజులో తుడుస్తారు. లేదంటే అదే కన్నీటిలో మీరందరూ కొట్టుకుపోవడం మాత్రం ఖాయం. రాజకీయ నాయకులు కానీ పార్టీలోళ్ళు కానీ పేదల వాళ్ళు చేసిన కష్టంలో మీరు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండలేరు. మీకు కుటుంబాలు, పిల్లలు, మీ వైఫ్లు అన్నారు చాలా మంది, మీ కుటుంబంలో అందరూ నష్టపోకుండా గట్టిగా మీరు బతకాలి, ఇక్కడ ఉండాలి అంటే వీళ్ళందరూ బతుకులు బాగు చేయండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల టైంలో ఈ అగ్రిగోల్డ్ వాళ్ళకి న్యాయం చేస్తాను అని అన్నారు కదా, చెయ్యరు. గట్టిగా నేను చెప్తున్నా, న్యాయం చెయ్యరు. భాగాలు పంచుకున్న వాళ్ళు ఆ భాగం తీసి ఇవ్వాలంటే చాలా బాధ. డబ్బు తీసుకుంటానికి నాకు ఇష్టం, ఆ డబ్బు తిరిగి ఇవ్వాలంటే చాలా కష్టం. మరి ఇప్పుడు ప్రజల పక్షాన నేను ఉంటాను, ప్రజలే నాకు దేవుళ్ళు అన్నారు కదా, మరి అలాంటి ప్రజల డబ్బుని వాళ్ళు ఎలా తీసుకున్నారు? భాగాలు పంచుకొని పేదల డబ్బు తీసుకెళ్లి వ్యాపారాలు పెట్టి వ్యాపారంలో నుండి నీకు సగం నాకు సగం, నన్ను కాపాడు నేను నిన్ను కాపాడుతా అని చెప్పి పంచుకున్న ఈ వ్యాపారాలు. మరి ఈ ప్రభుత్వ ఆస్తుల్ని ఆర్డీఓ తర్వాత డిఎస్సి వాళ్ళకి డిఎస్సిగా అప్పగించాలి అంటున్నారు కదా, అది ఎలా జరుగుతుందంటారా? జరగదు. ప్రభుత్వం వాళ్ళకి అండదండలు వాళ్ళు కొమ్ము కాస్తున్న అన్ని రోజులు పేద ప్రజలకి న్యాయం జరగదు.